అన్ని అక్షరాలు వేరు, ఆ అక్షరం మాత్రం వేరు. ఎందుకంటే ఆ అక్షరంలో అమ్మ ప్రేమ ఉంది, తల్లిపై ఓ కొడుకు ప్రేమ ఉంది, అధికారులిచ్చిన మర్యాద ఉంది. అంతెందుకు, 1 కాదు 2 కాదు 9 దశాబ్దాల చరిత్ర దాచుకుని ఉంది. ఆర్టీసీ బస్ నెంబర్ ప్లేట్లపై మాత్రమే కనిపిస్తుంది. అదే జెడ్ అనే అక్షరం. ఇది ఏ జిల్లాకు సంబంధించిన కోడ్ కాదు, కానీ అన్ని ఆర్టీసీ బస్సుల మీద ఉంటుంది. చాలా మందికి ఈ జెడ్ అక్షరం మీద డౌట్ వస్తూ ఉంటుంది. కానీ జెడ్లో ఎంత కథ ఉందో తెలుసా? ఓ కుమారుడు తన మాతృమూర్తి పేరును చిరస్థాయిలో నిలిచిపోయేలా చేశాడు. ఇంతకీ ఆ కుమారుడు ఎవరో కాదు, హైదరాబాద్ను పాలించిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పరిపాలించినప్పుడు నాటి ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 1932 జూన్లో తొలిసారిగా సిటీ బస్ సర్వీసులను ప్రవేశపెట్టింది. 27 బస్సులతో 166 మంది సిబ్బందితో ఇది మొదలైంది. ఈ బస్సులను అప్పటి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి జహ్రా బేగంపై గౌరవంతో ఆమె పేరిట నమోదు చేయించారు. ఉస్మాన్ అలీ ఖాన్ మొదట తన తల్లి అమాద్ జహ్రా బేగం పేరు మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసును ప్రారంభించాలనుకున్నారు. కానీ ప్రభుత్వ సంస్థకు ఓ వ్యక్తి పేరు పెట్టడం తగదని మంత్రుల నుంచి సూచన రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే బస్ నెంబర్లలో తన తల్లి పేరు కలిసి వచ్చేలా ఆమె పేరులోని ఆల్ఫాబెట్ జెడ్ను పెట్టించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆ కాలంలో సిటీ బస్సులు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచేవి. నీటి ట్యాంక్ బండ్ అప్పుడు 2 నగరాల మధ్య ప్రధాన రహదారిగా ఉండేది. కింగ్ కోటితో పాటు ఉద్యోగులు, అధికారుల నివాస ప్రాంతాలకు ఆ బస్సులను నడిపేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. ఆ సమయంలో విలీన నియమాల్లో భాగంగా భవిష్యత్తులోనూ ఆర్టీసీ బస్సు నంబర్ల చివర జెడ్ అనే పేరును కొనసాగించాలని నిజాం కోరారు. దీంతో ఆ తర్వాత ఏర్పడిన ఆర్టీసీ ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగించింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినా నేటికి ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలో దీనిని పాటిస్తూనే ఉన్నాయి. ఆ టైంలో మనకు ఆటో రిక్షాలు అవన్నీ లేవు కదా. ప్లస్ అక్కడి నుంచి స్టేషన్ రావాలంటే కూడా అది కూడా ఎట్లా ఉండాలని చెప్పి అప్పుడు ఐడియా వచ్చింది వాళ్ళకు. అట్లా మనకు 1932లో ఫేమస్ ఆల్బియాన్ బస్ కంపెనీ నుంచి ఇంగ్లాండ్ నుంచి తెప్పించిండ్రు ప్యాకేజ్ కిట్ ఫామ్లా. అటువంటి బస్సు మనకోటి బస్ భవన్ ముందు ఆల్బియాన్ బస్సు కూడా ఉంది ఒకటి. విజయవాడ బస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. రిజిస్ట్రేషన్స్ అని HY అట్లా ఉండే, ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ రిజిస్ట్రేషన్ Hతోనే ఉండే. HYZ, HYD అట్లా అన్నీ ఉండే. ఈ బస్సు టేక్ ఓవర్ చేసినప్పుడు ఈ బస్సులకు ఆ Z అని రావాలి రిజిస్ట్రేషన్లో. మా మదర్ కూడా ఒకప్పుడు మాతో అన్నది అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆ ఐడియాతో కూడా ఈయన రిక్వెస్ట్ చేసినారట, Z ఉండాలి మన రిజిస్ట్రేషన్. ఇప్పటికీ Z ఉంది. కొన్ని మన ఏరియాలో రిజిస్ట్రేషన్ బస్సులకే Z ఉన్నది, బయట లేదు. వాళ్ళకేం కనెక్షన్ లేదు. ఈ చరిత్రతో ఏ రాష్ట్రంలో కనెక్షన్ లేదు, మనదే కనెక్షన్. అందుకోసమే Z అంటే ఆయన ఇచ్చిన విలువ, ఆయన ఇచ్చిన ప్రేమ వాళ్ళ మదర్కు. డైలీ మనం ఒక బస్సు ఎక్కితే ఆ మదర్ మనం చూసుకుంటున్నాం.